నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెలిచి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను. మళ్ళీ చదుదాం. ఆ పైన దేవుడు పితరులతో ప్రమాణం చేశాడు, కానాను దేశంలో నిన్ను చేర్చి అని చెప్పాడు. అక్కడ వారికి చిన్న నిబంధన గురించి చెప్తూ 13వ వచనంలో గాడిద గురించి ప్రస్తావన. ప్రతి గాడిద తొలిపిల్లను వెలచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించవలెను. ఒకవేళ అలా చేయకపోతే కింద అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను అనే మాట వింటున్నారా? గాడిద దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో, చట్టంలో పవిత్ర జంతువులు అపవిత్ర జంతువుల జాబితాలో పవిత్ర పక్షులు అపవిత్ర పక్షులు, పవిత్ర చేపలు అపవిత్ర చేపలు కూడా ఉన్నాయి. నేను గతంలో చెప్పాను దాని గురించి. ఇప్పుడు ప్రత్యేకంగా గాడిద పవిత్ర జంతువులు అపవిత్ర జంతువుల జాబితాలో అపవిత్ర జంతువుల జాబితాలోకి వచ్చింది. చాలా ఎక్సైటింగ్ మెసేజ్ ఇది, మిస్టీరియస్. అపవిత్రంలో ఎందుకు అపవిత్రమైందంటే 2 లక్షణాలు. ఎవరైతే నెమరు వేయరో అపవిత్ర జాబితా. రెండో కీలకమైన లక్షణం ఏంటంటే గిట్టలు చీలు ఉండాలి. గిట్టలు ఉన్నాయి కదా, గొర్రెకు 2 ఉంటాయి గిట్టలు, కానీ గాడిదకి అలా ఉండవు. ఈ 2 లక్షణాలు గాడిద అపవిత్రమైన జాబితాలోకి వచ్చింది. మళ్ళీ చెప్తాను, గాడిద నెమరు వేయదు, గిట్టలు చీలుండవు. అందుకే ఏ జాబితాలోకి వచ్చింది? అపవిత్రమైన జాబితాలోకి వచ్చింది. కాబట్టి పుట్టిన తొలిచూలు దాన్ని ఏం చేయాలంటే మెడ విరగొట్టేయాలి. కష్టం కదా. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే దానిని నువ్వు విడిపించాలి అనుకుంటే దానికి బదులుగా గొర్రె పిల్లనివ్వాలి. కాబట్టి మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే గాడిదకు ప్రతిగా గొర్రెపిల్ల. చెప్పండి. అవును, గాడిద లక్షణం మనలో 2 లక్షణాలు ఉన్నాయి. అందుకే బిలాముకు బుద్ధి చెప్పింది గాడిద. అందులో మొదటి లక్షణం ఏంటంటే మాట. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పెదవులు. యెషయా అన్నాడు, ప్రభా అపవిత్రం అపవిత్రం అపవిత్రం, నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అపవిత్రున్నయ్యా. అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నప్పుడు ఆ నిప్పు కణిక తీసుకొచ్చి ఆయన పెదాలు కాల్చి ఇప్పుడు నువ్వు పవిత్రం అని చెప్పాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అద్భుతమైన పాఠం, అపవిత్రత. మనం అపవిత్రంలో బ్రతుకుతున్నాం. రెండోది అక్కడ వాక్యంలో రాయబడింది, గిట్టలు, అవును, దిగిపోయిన పాదాలు. కీర్తనకారుడు అన్నాడు, గోతుల్లోకి దిగిపోయాయి, బురదలోకి దిగిపోయాయి, జిగట గల స్థిరత లేదు. అవును, అందుకే బిలాముతో బిలాము సరిగ్గా మాట్లాడలేదు, మాటలు సరిగ్గా లేవు. ఆయన నోట దేవుడు ఆశీర్వాద వచనం ఉంచితే ఆశీర్వాద వచనానికి బదులుగా ఏం మాట్లాడడానికి వెళ్తున్నాడు? అందుకే గాడిద మాట్లాడింది. చూసారా, గాడిద మాట్లాడింది. బిలాము నోరు మూపించడానికి దేవుడు గాడిద ద్వారా మాట్లాడిచ్చాడు. రెండో విషయం, దేవుడు చెప్పాడు, నీ నడత నా ఎదుట. అందుకే గాడిద నడత నచ్చింది. బాగుంది గాడిద నీ నడత, నీ ప్రవర్తన, నీ జీవితం. ఈ 2 కారణాలతో గాడిద మానవ జీవితానికి పోలికగా ఉంది. వింటున్నారు? అందుకే ప్రతి సందర్భంలో మానవ జీవితంలో గాడిద అవినాభావ సంబంధం కలిగి ఉంది. సుదీర్ఘమైన కాలం, దాదాపు 3500 సంవత్సరాల నుంచి మానవుడు గాడిదతో బ్రతికేస్తున్నాడు. ఇదివరకు కాలంలో గాడిదను వాడేవాడు కాదు, కానీ గాడిదను వాడడం నేర్చుకున్న తర్వాత తెలుసా, ఒకే వయసున్న గుర్రం గాడిదను పోల్చినప్పుడు గాడిద ఎక్కువ ఉపయోగకరం. ఎందుకంటే చవక. గుర్రంతో పోలిస్తే గాడిద తక్కువ తింటుంది, గుర్రంతో పోలిస్తే గాడిద ఎక్కువ బరువులు మోస్తుంది, ఎక్కువ పని చేస్తుంది. అందుకే గాడిదను వాడడం నేర్చుకున్నాడు. డాంకీ సోషల్ యానిమల్, ఫ్రెండ్షిప్ చేసి వదిలిపెట్టదు. అందుకే తన సొంత వాణి అంత తెలుసు, అలసిపోదు, బరువు మోయినందు. వింటున్నారా? ఒకవేళ అది ముందుకు వెళ్ళటం లేదు అంటే ఏదో కారణం ఉంది, వెతకాలి. సోషల్ యానిమల్ అన్నమాట. వింటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఆస్తులు లెక్కించే క్రమంలో దేన్ని కూడా వాడేవాళ్ళు? బంగారం. ఇప్పుడైతే గాడిద లెక్క పెట్టం మనం. వింటున్నారా? బంగారం, ఆస్తులు, మనం ఇప్పుడు ఇళ్ళు, స్థలాలు, పొలాలు. కానీ ఆ దినాల్లో యోబుకి ఎన్ని ఉన్నాయి? గాడిదలు. అవును, బహుమానాలు ఇవ్వడానికి గాడిదల మీద లేచి పంపించేవాళ్ళు. ఎవరిచ్చారట? అబిగయల్. ఇంకా
బర్జిల్ల. ఇంకా మీకు బహుమానాలు ఎలా ఇవ్వాలి? గుర్రం మీద ఇవ్వాలా, లేకపోతే గాడిద మీద వచ్చి ఇవ్వాలా? గాడిద మీద బహుమానం. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాప పరిహారార్థమై గాడిదని వచ్చిన బహుమానం, మానవాళికి ఇచ్చిన బహుమానం. అవునండి. ఆ దిన 20 సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి వచ్చినప్పుడు, అన్న వస్తున్నప్పుడు అన్నలకి బహుమానాలన్నీ కీలకమైన అందులో ఈ గాడిదలను కూడా ఇచ్చి పంపించాడు. గాడిదల మీద వేసి పంపించాడు అనమాట. గాడిదంతా శ్రేష్ఠతమైన అనమాట. గాడిదకి బదులుగా గొర్రెపిల్ల. నీవు నేను గాడిదలం, కానీ మనకు బదులుగా దాన్ని విడిపించాలంటే బదులుగా అది లోక పాపములు మోసుకొని పోవు దేవుని నీకు నాకు బదులుగా నిన్ను నన్ను విడిపించి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణం పెట్టాడు. అవును, బాప్తిస్మ యోహాను పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల బలి అయ్యను. ఈ వారం ఊరేగించబడ్డాడు. శుక్రవారం తిరిగేటప్పటికి ఆయన బలి అయ్యాను. ఆదివారానికి పునరుత్థానుడు అయ్యాను. ఆ తర్వాత దినానికి 40 దినాలు భూమి మీద ఉన్నాడు. అద్భుతం. నేటి దినాన ఆ దేవుడు పరమందున్నాడు. ఒక మాట, వారి కేకలు సరిగ్గా లేవు, వారి మాటలు. అందుకే గాడిద మాట్లాడింది. గాడిద అపవిత్రం, కానీ ఆ దినాన గాడిద మాట్లాడింది. ఆ ప్రజలు ఇదిగో యూదుల రాజు అని చెప్పారు, హోసన్నా అన్నారు. తర్వాత వారం తిరగలేదు, ఎన్ని సిలువ. అవును, గాడిద అపవిత్రమైంది. అపవిత్రమైన మన జీవితాలను క్రీస్తు ప్రభువారు మన గొర్రెపిల్లగా ఆయన బలి అయి మనల్ని పవిత్రపరిచాడు. రక్తం కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తుంది.